హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్ లోకి స్వాగతం. నేను మొహమ్మద్ అబ్దుల్ బారీ. ఈరోజు ముఖ్యాంశాలు. ఈ నెల 28న జార్ఖండ్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటుకు తమను ఆహ్వానించాలని సోరెన్ కోరారు. గవర్నర్ను కలిసి కూటమి లేఖను అందజేసిన సోరెన్ మంత్రివర్గంపై హేమంత్ సోరెన్ ఫోకస్ పెట్టారు. నేడు మహబూబాబాద్ జిల్లాలో కేటీఆర్ పర్యటించనున్నారు. టీఆర్ఎస్ గిరిజన రైతు ధర్నాలో పాల్గొనున్న కేటీఆర్ ధర్నాకు షరతులతో కూడిన అనుమతి ఇచ్చిన హైకోర్టు లగచర్ల బాధితులకు అండగా గిరిజన రైతులతో తహసీల్దార్ ఆఫీస్ ముందు ధర్నా గిరిజన రైతులపై పెట్టిన కేసు ఎత్తివేయాలని ఆయన డిమాండ్ చేశారు. సాయంత్రం ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి, స్పీకర్ ఓం బిర్లా కూతురు వివాహానికి హాజరు కానున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు సోనియా, రాహుల్ గాంధీని ఆహ్వానించనున్న రేవంత్ రెడ్డి అధిష్టానం పెద్దలను కూడా కలిసే అవకాశం ఉంది. కేబినెట్ విస్తరణపై హైకమాండ్తో చర్చించనున్న సీఎం కార్పొరేషన్ పదవులపై కూడా చర్చించే అవకాశం ఉంది. నేటి నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు. వచ్చే నెల 20 వరకు పార్లమెంట్ సమావేశాలు. సభలో 16 బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం. తొలి రోజు 2 బిల్లులకు ప్రవేశపెట్టనున్న కేంద్రం. అమెరికాలో అదానీ లంచం కేసు, మణిపూర్ అల్లర్లపై ప్రభుత్వానికి ఇరుగున పెట్టేందుకు ప్రతిపక్షాలు వ్యూహం పన్నాయి. ఈరోజు బీసీ డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ కలిసిన కవిత బీసీలకు న్యాయం జరగాలని వినతి పత్రం అందజేత 2 దశాబ్దాలుగా తెలంగాణ జాగృతి పోరాడుతుందని, బీసీలకు న్యాయం జరిగేలా మా పోరాటం ఉంటుందని ఆమె అన్నారు. బీసీ మేధావులందరితో చర్చిస్తున్నామని ఎమ్మెల్సీ కవిత అన్నారు. బీసీలకు న్యాయం జరగాలంటే రాజ్యాంగ సవరణ అవసరమని ఆమె అన్నారు. తెలంగాణలో కులగణన శాస్త్రీయంగా జరగాలని, చట్టసభలో బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని, బీసీ సప్లాను అమలు చేయాలని ఎమ్మెల్సీ కవిత కోరారు. ఒంగోలు పోలీసుల విచారణకు రామ్ గోపాల్ వర్మ డుమ్మా కొట్టారు. ఈ రోజు విచారణకు రాలేనన్న రామ్ గోపాల్ వర్మ విచారణకు 2 వారాలు గడువు కోరిన ఆర్జీవీ. హైదరాబాద్లోని ఆర్జీవీ ఇంటికి వెళ్లిన పోలీసులు ఆర్జీవీ ఇంట్లో లేరని పోలీసులకు తెలిపిన సిబ్బంది, కోయంబత్తూరులోని ఆర్జీవీ ఉన్నట్లు తెలిపిన పోలీసులు చెన్నై పోలీసులతో ప్రకాశం పోలీసులు సంప్రదింపులు జరిపారు. కోయంబత్తూరుకు వెళ్లనున్న ప్రత్యేక పోలీసు బలగాలు. స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇస్తానన్న 100 కోట్లను తెలంగాణ ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా లేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. డబ్బు ట్రాన్స్ఫర్ చేయొద్దని అదానీ గ్రూప్కు లేఖ రాశామని, అదానీ సంస్థ నుంచి 100 కోట్లు స్వీకరించొద్దని నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు. అనవసర వివాదాల్లోకి తెలంగాణ ప్రభుత్వాన్ని లాగొద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ కూడా అదానీతో చేసుకున్న ఒప్పందాలు చాలా ఉన్నాయని, కాంట్రాక్టులు, భూములు ఇచ్చింది వాళ్లేనని, గతంలో మీరు కేటాయించిన హైవేలు, డేటా సెంటర్లు, మీకు కేటాయించిన వాటిపై కేసులు పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఇవి ఇప్పటికున్న ముఖ్యాంశాలు. మళ్ళీ రేపు కలుద్దాం. జై హింద్, జై భారత్. చూస్తూనే ఉండండి హోప్ టుడే ఇండియా న్యూస్ అండ్ ఎంటర్టైన్మెంట్. एग्जैक्ट टूर्स एंड ट्रैवल्स की खिदमत अरसे दराज से जारी है। एग्जैक्ट टूर्स एंड ट्रैवल्स हज एंड उम्रा ग्रुप पेश करता है कम कीमत पर बेहतरीन सहूलतों के साथ उम्रा की सादत का मौका। हैदराबाद एयरपोर्ट से सऊदी अरब और सऊदी अरब से हैदराबाद तक मुकम्मल रहनुमाई। मक्का मुकर्रमा और मदीना मुनव्वरा में हरम से बिल्कुल करीब स्टार लग्जरी होटल में क़याम व ताम की सहूलत। इसके अलावा 3 वक्त हैदराबादी लजीज व जायकेदार खाना और चाय और लॉन्ड्री की सहूलत भी दस्तयाब रहेगी। बेहतरीन मौलिम की रहनुमाई में उम्रा की सहूलत और तमाम मुकाम मुक़द्दसा की ज़ियारत करवाई जाती है। हमारे यहाँ हर माह 7 से 8 ग्रुप उम्रा की सादत के लिए रवाना होते हैं। उम्रा की सादत के ख्वाहिशमंद अहबाब एक बार जरूर तशरीफ लाए और खिदमत का मौका दे। एग्जैक्ट टूर्स एंड ट्रैवल, दारुसलाम बिल्डिंग, 4th फ्लोर, एर्रागड्डा मेन रोड, हैदराबाद। मज़ीद तफसीलात के लिए रब्त करें 9515125286 या 6301071433।